12,21,000 ఓట్లను కౌంట్ చేస్తారు. అంటే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 3 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ లెక్కింపు జరుగుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, ఓటు యు. మరి కాసేపట్లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నిర్ణీత సమయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభించే అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనము పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టే సెంటర్ వద్ద ఉన్నాం. ఈ సెంటర్లో ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ అన్నిటిని కూడా తొలుత లెక్కించున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేశారు. మనం చూస్తుండొచ్చు లోపల ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అభ్యర్థులకు కానీ వారి తరఫున వచ్చే ఏజెంట్లకు కానీ ఎలాంటి అనుమానాలు కానీ ఇతర అంశాలు కానీ తాపివ్వకుండా పూర్తి స్థాయిలో కూడా పకడ్బందీ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి జాలీలు ఏర్పాటు చేయడంతో పాటు బ్యాలెట్లన్నీ కూడా కాగిత బ్యాలెట్లు కావడంతో వాటికి సంబంధించి కూడా ఆయా బాక్సులు వేశారు. బరిలో ఎంతమంది అభ్యర్థులలో ఒక్కొక్క అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు పడాయో వారికి సంబంధించిన బాక్స్లో వేయన్నారు. ఇందుకు సంబంధించి కూడా దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి. మొత్తం దీనికి కూడా 14 టేబుల్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మొత్తం మీద కూడా ఈ సంబంధించిన ప్రక్రియ మొత్తం ఆదిలాబాద్ పార్లమెంట్ ఓట్లను మొత్తం 3 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ సంబంధించి ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాల ఓట్లను టీటీడీసీ కేంద్రంలో, అదేవిధంగా సిర్పూర్తో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో లెక్కించబోతా ఉన్నారు. మరోవైపు ఆదిలాబాద్ బోత్కు సంబంధించి పాటు అదేవిధంగా నిర్మల్, ముతోల్, ఖానాపూర్ ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్లను ఇదే సమీపంలో ఉన్న సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో లెక్కించబోతున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నిర్ణీత సమయానికి ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యేలా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి కూడా ఓవైపు పోలీసు భద్రత, మరోవైపు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. వారందరికీ కాసేపట్లో ర్యాండమ్గా విధులను కేటాయించి ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. మొత్తం 159 రౌండ్లలో ఈ ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించి మొత్తం 16,50,175 ఓట్లు కాగా 12,21,583 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా సంబంధించి ఆసిఫాబాద్లో 26 రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆదిలాబాద్లో 21 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఆసిఫాబాద్ 23 రౌండ్లలో పూర్తి కానట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద కూడా ఈ 7 పార్లమెంట్ సంబంధించి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లెక్కించేందుకు ఏర్పాటు చేశారు. మొత్తం కౌంటింగ్ కేంద్రాన్ని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పాసులు ఉన్న వ్యక్తులు తప్ప మరెవరు కూడా ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా పగటిబంది బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్ ఫలితంపై కూడా ఉత్కంఠ ఉంది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముక్కోన పోటీ నెలకొన్న తరుణంలో ఈ పార్లమెంట్ సీటు ఎవరు దక్కించుకోబోతున్నది కూడా ఆసక్తికరంగా మారింది. అటు ఎవరి ఊహాగానాలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ లేదా కాంగ్రెస్ వస్తుందని చెప్పి కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూడా పోటాపోటీగా గెలుపు ధీమాతో ఉన్నాయి. అదే సమయంలో సైలెంట్ ఓటు తమకు అనుకూలంగా ఉంది, తమ గెలుపు గ్యారంటీ అని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా ఒక అంచనాతో ఉన్నారు. మొత్తం మీద కూడా ఆదిలాబాద్ పార్లమెంటు ఆసక్తిని రేపుతోంది. ఈ కాసేపట్లో అంటే దాదాపు మధ్యాహ్నం తర్వాత ఈ ఫలితం వెలువడే అవకాశం ఉంది. అదే సమయంలో పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్లను మంచిర్యాలలోని ముల్కల్ల కాలేజీలో నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ఓవరాల్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే మొత్తం కూడా పోలీస్ పహారా మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి.